హాయ్ ఆల్. వైట్ డిశ్చార్జ్ నార్మల్గా అందరికీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ జనరల్ పాపులేషన్లో కానీ అందరికీ వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వడము కామనా, లేకపోతే అసలు వైట్ డిశ్చార్జే అవ్వద్దా, అయితే ఎంత అవ్వాలి, ఎంతవరకు ఏది డేంజర్, ఏ వైట్ డిశ్చార్జ్ డేంజర్. సో ఇలా ఈ టాపిక్ మీద ఐ వాంట్ టు డిస్కస్ టుడే. అండ్ డాక్టర్ సంఘమిత్ర, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ with the experience of 20 years. So nakunna I have seen many patients coming to me with chinna doubts nunchi chaala pedda doubts toni chinnaga అవి వైట్ డిశ్చార్జ్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేసి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫిమేల్, షీ వాజ్ అరౌండ్ 60 years అప్పుడు నా దగ్గరకు వచ్చింది విత్ కంప్లైంట్ ఆఫ్ నార్మల్గా వైట్ డిశ్చార్జ్ తోనే వచ్చింది. అంటే స్మెల్ వస్తుంది మేడం, నాకు చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగాను కానీ నాకు ఇది తగ్గట్లేదు అని నా దగ్గరికి వచ్చింది. సో వైట్ డిశ్చార్జ్ అని చెప్పగానే యూజువల్గా యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. మిమ్మల్ని వైట్ డిశ్చార్జ్ మేము లోపలికి మా ఎగ్జామినేషన్ కౌచ్ దగ్గర తీసుకెళ్ళి మేము మీ వెజైనా మీ సర్విక్స్ ఎగ్జామిన్ చేయాలి. బికాస్ చూస్తేనే మీకు ఆ పార్ట్ ఎంతవరకు ఇన్ఫెక్షన్ అయింది, మీరు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని తెలుసుకుంటున్నారు, మీకు ఇబ్బందికరంగా వచ్చింది అది అంటేనే ప్రాబ్లం. సో మా దగ్గరకు వచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు ఎగ్జామిన్. సో నేను ఆ పేషెంట్ని తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేశాను. తనని ఎగ్జామిన్ చేసేసరికి అప్పటికే తనకి షీఈ్ ఇన్ ద స్టేజ్ 4 ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్. ఆల్మోస్ట్ సర్విక్స్ ఓపెన్ నేను ఎగ్జామిన్ చేయగానే తనకి సర్విక్స్ గ్రో అయ్యి ఉంది, కాలీఫ్లవర్ గ్రోత్ అంటాము. చూడంగానే స్పెక్యులం పెట్టుకుని చూడంగానే నాకు ఇంత పెద్ద గ్రోత్ కనిపించింది. రియల్లీ ఇట్ వాజ్ వెరీ మచ్ ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అయితే ఇమీడియట్ గా తీసుకొని తనని ఇమీడియట్ గా నేను ఆంకాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేసేసాను. దెన్ షీ అండర్వెంట్ సర్జరీ. అంటే సర్జరీ కూడా కాదు, తనకి రేడియోథెరపీ, బికాస్ లాస్ట్ స్టేజెస్లో సర్జరీ కూడా చేయరు. సర్జరీ చేయకుండా తనకి అండర్ రేడియోథెరపీ ట్రీట్మెంట్తోనే అట్లీస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 5 years అయింది. షీ సర్వైవింగ్. ఆ పార్ట్ నుంచి తనకి షీఈ్ రికవర్డ్ విత్ దట్ దిస్ వన్ ప్రాబ్లమ్ అండ్ షీ సర్వైవల్ స్టేజ్ లో అయితే ఉంది. సో నేను ఎందుకు ఈ టాపిక్ పర్టికులర్ గా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూ రోమ్ అరౌండ్ మెనీ డాక్టర్స్. వైట్ డిశ్చార్జ్ అని వెళ్తున్నారు, ఏవో మందులు ఇచ్చేస్తాము 7 days కి 10 days కి. మేము ఈవెన్ మోస్ట్ ఆఫ్ అవర్ డాక్టర్స్ డోంట్ ఈవెన్ ఎగ్జామిన్ యూ, కింద ఎలా ఉంది ఆ వైట్ డిశ్చార్జ్ ఏంటి అని కూడా చూసుకోకుండానే మీకు మెడిసిన్స్ రాసి తగ్గకపోతే మీరు కూడా ఏం చేస్తున్నారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గట్లేదు, నెక్స్ట్ ఇంకో డాక్టర్ని మారుస్తున్నారు. ఇంకో డాక్టర్ మిమ్మల్ని చూడకుండానే మళ్ళీ మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇచ్చిన మెడిసిన్స్ 1 week 10 days తగ్గుతుంది, కానీ మీలో ఇమ్యూనిటీ లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ డార్మెంట్ అయి మళ్ళీ అటాక్ అవుతుంది. సో ఇలాగ అవ్వకూడదు అని ఐ హ్యావ్ ఏ చిన్న ఇట్స్ ఫ్రమ్ మై సైడ్ దట్ టు టెల్ యూ నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏది, అబ్నార్మల్ ఏది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైట్ డిశ్చార్జ్ అని వెళ్ళినప్పుడు యూ యువర్ సెల్ఫ్ ఆస్క్ ద డాక్టర్ టు ఎగ్జామిన్ యూ. మమ్మల్ని ఎగ్జామ్ చేయండి, లోపలే చూడండి, సిగ్గుపడకుండా మీరు అడగండి. డాక్టర్ని కంపల్సరీ అడిగి చూపించుకోండి. సో దిస్ ఇస్ ఎ లిటిల్ ఎగ్జాంపుల్, మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను.